అవని వలన మనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అవని అక్షయాలు ఎప్పుడైతే దూరం అయిపోతారో అప్పుడు మనం అనుకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అందుకే ఎవ్వరికి అనుమానం రాకుండా నిన్ను ఆ ఫంక్షన్లోకి పంపిస్తాను. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది జాగ్రత్తగా చేయాలి వసీకర. అందుకే కదా నేను ఈ రూపంలోకి మారింది. తొందరగా పని ముగించాలని నేను అత్యుత్సాహంతో ఉన్నాను. ఈసారి ఓటమి అవనిని చూసి వెక్కిరించాలి. గెలుపు మనల్ని చూసి గర్వపడాలి. అందుకే ఎలాగైనా ఓణీల పండగ వేడుకలోకి నన్ను పంపించు. కార్యం సిద్ధించుకుని వస్తాను. చూసుకుని రావాలి కదా. చూసుకొని రాకుండా కళ్ళు మూసుకొని వస్తావా ఏంటి? రాంగ్ రూట్ లో వచ్చింది కాక తిరిగి దబాయిస్తావేంటి? మేడం, రైట్ రూట్ లో రావటం, ట్రాఫిక్ సిగ్నల్స్ దాటేటప్పుడు రూల్స్ పాటించడం హైదరాబాద్ లో జరగవు మేడం. షటప్. చేసింది చాలక ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం. ఈడియట్. తప్పు చేశాడని చిన్న బాధ కూడా లేదు వీడికి. మనుషుల ప్రాణాలు తీయడానికి రోడ్ల మీదకి వచ్చేస్తారు. మిస్ అయిపోయింది. ఏదో చెడుకి శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తుంది. దానిని అడుగడుగునా ఫాలో కావడం మంచిది. అందరి ముందు నవ్వుతుంది గాని ఆ నవ్వు వెనుక తన ఘోష ఉంది. అందరికీ తన మీదున్న అనుమానం పూర్తిగా పోయేలా ప్రవర్తిస్తుంది గాని దాని బుద్ధి మాత్రం మారదు. అక్షయ ఫంక్షన్ అయ్యేలోపు ఏదో ఒకటి చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి. సరేనండి. వస్తామండి. వర్ష, వర్ష, గురు అను మా ఇంట్లో ఓణీల ఫంక్షన్కి తప్పకుండా రావాలి. పిలవడం అయిపోయింది తల్లి. మరో 20% ఉంది. గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతసేపట్లో పిలుపులు చేస్తారో నాకు అనవసరం. మీరు మాత్రం ఎవ్వరినీ వదలకుండా పిలవాలి. రేపు ఎవరైనా కనిపించి ఏంటవని మీ ఇంటి ఫంక్షన్కి మమ్మల్ని పిలవలేదు అని అన్నారే అనుకోండి, మన మధ్య జరిగిన ఒప్పందం క్యాన్సిల్ అయిపోతుంది. కాలనీలో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా పిలుస్తాంలే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేమిలా ఎండలో పడి అలసిపోయి తిరుగుతున్నందుక? అందుకాదు. మరి నా అత్తలా, నా తోడి కోడల్లా కాకుండా నా కూతురికి నానమ్మ పెద్దమ్మల్లా మీ ఇద్దరూ వెళ్ళి వేడుకకు అందరినీ ఆహ్వానం పలుకుతూ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. అప్పుడే ఆనందపడిపోకు. ఇది నీ గెలుపనుకోకు. రేపు మాకు ఆస్తులు వచ్చిన తర్వాత నీ సంగతి చూసుకుంటాను. పోరాడటం అంటే మన వెనుకున్న బలగాన్ని, ధనాన్ని, ఆస్తులని చూసి చేయకూడదత్తయ్యా. మన గుండెలో ఉన్న ధైర్యాన్ని చూసి చేయాలి. గతంలో నేను మీతో పోరాడినప్పుడు నేనేమన్నా లక్షాధికారినా, కోటేశ్వరరాలినా? అయినా ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకులేండి. ఏదేమైనా మీరిలా అందరినీ పిలుస్తుండడం వల్ల నా కూతురికి మీరందరూ ఉన్నారు అని తెలుస్తుంది. దీనంతటికీ కారణం ఈ నిహారికే.
అందుకే నిహారికకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేనేం చేశాను? ఇంటింటికి పేపర్ వాడు పాలవాడు వెళ్ళినట్టు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎవ్వరూ లేరు, ఆ ఇంటికి ఎవ్వరూ రారు, మీరు కూడా వెళ్ళకండి అని చెప్పడం వల్లే కదా నాలో పంతం పౌరుషం పెరిగాయి. అందుకే సంతకం చేయడానికి కండిషన్ పెట్టాను. నువ్వలా చేసుండకపోతే నేను కూడా కండిషన్ పెట్టుండేదాన్ని కాదు తెలుసా? నువ్వేం తక్కువ దానివి కాదు. అంతా నా మీ తోసేకు. నువ్వేం చేయాలనుకుని ఫిక్స్ అయి ఉంటే అదే చేసుండేదానివి. నిజం నేహా, అమ్మవారి మీద ఒట్టు. ఇది ఈ రకంగా పెద్దవిడ్ని రెచ్చగొట్టి వదులుతుంది. వద్దన్న వారే రమ్మని పిలుపులు చేస్తున్నారు. ఇంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది. ఎవ్వర్ని వదలకుండా పిలవండి. హ్మ్? లేదంటే రేపు సంతకాలు చేయను. అర్థమైందా? ఇంకా మీ పని మీరు కానివ్వండి. బాయ్. ఏమైంది అత్తయ్య? నా వైపు ఎందుకలా చూస్తున్నారు? నీ వలన నాకు ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగిందానే దొంగచేతకందానా? ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నీ వల్లనే ఇదంతా జరిగింది. చెప్పు తీసుకుని కొట్టాలి నిన్ను. మీ నోటి నుంచి ఈ రోజు ఇలాంటి మాటలు వస్తున్నాయేంటత్తయ్య? మీ అడుగులో అడుగునై, మీ ఆలోచనలో ఆలోచనై, మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది శిరస వహించే నన్ను మీరు ఎన్నెన్ని మాటలు అంటున్నారు. పాపవే మహానటి. నేనిలా తయారవ్వడానికి కారణం ఓవైపు నువ్వు, మరోవైపు ఆ అవని. ఏం కోడళ్ళో ఏంటో కొడవళ్ళలా తయారయ్యారు. పద వెళ్దాం. ఈ వీధిలో ఆ చివరినో ఇల్లుంది. అక్కడికెళ్ళి పిలుపు చేద్దాం పదండి. ఈ ఇంట్లో ఎవరుంటారో ఇప్పటి వరకు మనం చూసింది లేదు. ఇది వరకు ఈ ఇంటి మనుషులతో మనకి పరిచయం లేదు. అవును, ఎవరైతే ఏముంది, మన వీధిలో ఉంటున్న వాళ్లే కాబట్టి పిలిచేద్దాం. లేదంటే తర్వాత అవనికి తెలిసిందంటే ఈ ఇంట్లో వాళ్ళని ఎందుకు పిలవలేదు అని గొడవ పెడుతుంది. ఇంత బతుకు బతికి మనం చివరికి ఆవనికి భయపడాల్సి వస్తుంది.